ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కదా, పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి ఇప్పటివరకు అయితే కనుక. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ టీడీపీ గవర్నమెంట్ ఉంది. బట్ ఏంటంటే అప్పట్లో దానికంటే కూడా ఇప్పుడు ఇంకా బెటర్గా చేస్తున్నారు. అప్పట్లో ఏంటంటే నాయకులు అనేవాళ్ళు మామూలుగా డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు కాదు జనాలతో. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూటమి వచ్చిన కాడ నుంచి జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. పెన్షన్ ఇవ్వడం కానీ, లేదంటే ఈ మధ్యాహ్నం భోజన పథకం కానీ, లేదంటే ఇంకా మంత్లీ పేరెంట్స్ మీటింగ్ కానీ, ఇట్లా లోకేష్ కూడా చాలా గైడెన్స్ ఇస్తున్నాడు. స్కూల్స్ విషయంలో కానీ, లేదంటే రోడ్ల విషయంలో కానీ చాలా డెవలప్మెంట్ అయితే చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది కంపల్సరీ. గత 5 సంవత్సరాలు కూడా మనం పరిపాలన అనేది చూసాం కదండి. గతానికి ఇప్పటికీ ఏమైనా తేడాలు గమనించారా? చాలా ఉన్నాయండి. ఒకప్పుడు ఏంటంటే టీవీ ఆన్ చేస్తే మనం బూతులు తిట్టుకోవడం అవే కనిపించేవి టీవీలో ఆన్ చేస్తే కనుక. ఇప్పుడు అలా ఏం లేదు. అంటే చాలా జెన్యూన్గా ఉంటేనే టీవీ న్యూసెస్ కానీ ఇవన్నీ. ఒకప్పుడు ఏంటంటే తిట్టుకోవడానికి చూస్తున్నామా న్యూస్ అనేది అట్లా ఉండేవి, బూతులు తిట్టుకోవడం కానీ అట్లా ఉండేవి. కానీ ఇప్పుడైతే అలా లేదు, చాలా ఫెయిర్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రతి ఒక్క స్కూల్స్కి వెళ్తున్నారు స్వయంగా నాయకులే అని చెప్పి. ఒక పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు, ఇటు పక్క డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ కలిసి స్వయంగా స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఏవేవి సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకోవడం, వాళ్ళతో స్టూడెంట్స్తో సమానంగా కింద కూర్చొని భోజనం చేయడం అనేది ఎలా అనిపిస్తుందండి? చాలా చాలా మంచి విషయం అండి అది. మామూలుగా అయితే అది జస్ట్ ఒక లోకల్ నాయకులు లేదంటే ఎమ్మెల్యేలు వెళ్ళి చేస్తే సరిపోద్ది వాస్తవానికి. కానీ వీళ్ళు అలా ఇనిషియేటివ్ వీళ్ళ దగ్గర నుంచే తీసుకుంటే ఎమ్మెల్యేలు కూడా తీసుకుంటారు, నాయకులు తీసుకుంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇప్పుడు నాయకుల దగ్గర నుంచే ఇది స్టార్ట్ అయింది కాబట్టి అది అందరికీ రీచ్ అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు నాయకుడు అనేవాడే చేస్తే మిగతా వాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద వాళ్ళు కూడా, ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కూడా చేయాల్సి వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు లీడర్ అనేవాడే ఆ విధంగా వెళ్తుంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఇంకెలా పని చేయాలి, చాలా బాగా పని చేయాలి. సో ఆ ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తున్నారు, చాలా మంచి విషయం ఇది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయం చూసుకుంటే ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళని అసలు వదిలేదే లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. నిజంగా తప్పు చేసే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం పుడుతుందా? పుడుతుందండి, ఎందుకు పుట్టదు? ఇప్పుడు తప్పు చేసే వాళ్ళు భయం పుడుతుంది కాబట్టి ఇప్పుడు రెడ్ బుక్ అనే భయపడతామా, లేదంటే గ్రీన్ బుక్ పెట్టుకోవటమా, మేము బ్లూ బుక్ పెట్టుకోవటమా అని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరు దేనికైనా భయపడాల్సిందే. ఎందుకంటే తప్పు చేసిన వాడు భయపడాలి కంపల్సరీ. తప్పు చేయకపోతే ఎవడు భయపడాల్సిన అవసరం లేదు, తప్పు చేసిన వాడు భయపడాల్సిందే. ఎందుకంటే ఒక అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, అధికారం అనేది మారుతూ ఉంటుంది. ఏ అధికారంలో ఉన్నప్పుడు మన ఇష్టం వచ్చినట్టు చేసేసి తర్వాత వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని ప్రవర్తిస్తే మాత్రం ఎవరు వదిలిపెట్టే ఇదైతే ఉండదు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గొప్ప లీడర్ అండి. ఆయన చెప్పినట్టుగానే జనాల దగ్గర ఉండడం కానీ, లేదంటే పనులు చేసి పెట్టడం కానీ, లేదంటే ఆయన దర్బార్లాగా పెట్టుకొని ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఇది చాలా హర్షించదగ్గ విషయం అనండి. ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవటం, కలిసి జనాలతో పాటు సమస్యలు తెలుసుకోవటం. చంద్రబాబు గారు ఒకప్పుడు లీడర్లా కాకుండా ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు ఈ కూటమితో కలిసిన తర్వాత. చంద్రబాబు గారు కూడా ఇప్పుడు ఒకప్పుడులా కాకుండా జనాలతో, ఒకప్పుడు లీడర్ లాగా అంటే మామూలుగా స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా లేదంటే అలా ఉండేవాళ్ళు ఇప్పుడు జనాలతో మింగిల్ అవుతున్నారు బాగా. అది కూడా మంచి విషయం, చాలా మంచి విషయం. ఆయనలో ఒక చేంజ్ అయితే వచ్చింది. కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా వీళ్ళు డిఫీట్ చేస్తారు. ఓకే అండి, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? ఇట్స్ ట్రూ లీడర్ అండి.